నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. సునీత విలియమ్స్ ఈ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా మందికి తెలిసిన పేరు. ఎంతో పేరు గాంచినటువంటి సునీత విలియమ్స్ గురించి మొత్తం కూడా ఆరాధిస్తున్నారు. అయితే సునీత విలియమ్స్ ఒక వ్యోమగామి, అంటే ఆస్ట్రోనట్. గత కొన్ని రోజుల నుంచి అంతరిక్షంలో చిక్కుకుపోయారంటూ ఆ మధ్యకాలంలో వార్తలు వచ్చినాయి. తిరిగి ప్రాణాలతో బయటకు వస్తారా లేరా అన్నట్టు కూడా చాలా మంది యూట్యూబ్కి సంబంధించిన కొంత మీడియా సంస్థలు కానీ, లేదంటే కొన్ని వార్తా పత్రికలు కానీ, ఇవన్నీ కూడా కొన్ని ఆందోళనకరమైనటువంటి వార్తలు రాసిన విషయం మనందరికీ తెలిసింది. బట్ ఎట్టకేలకు చాలా సేఫ్గా ల్యాండ్ అయ్యారు సునీత విలియమ్స్తో పాటు విల్మోర్. ఇతను కూడా రష్యాకి చెందినటువంటి ఒక వ్యోమగామి, ఆస్ట్రోనట్. అయితే సునీత విలియమ్స్ ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే, తను ఒక మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి అని కూడా తెలుస్తుంది. భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తి. అంటే వాళ్ళ నాన్న గుజరాత్‌కి సంబంధించిన ఒక జలాసన్న గ్రామానికి చెందినటువంటి ఒక డాక్టర్, ప్రముఖ డాక్టర్. అతను యూఎస్‌కి వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయ్యి, అక్కడ స్థానికురాలైనటువంటి ఒక యూఎస్ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత, అంటే భారతీయ సంతతికి చెందినటువంటి అమ్మాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ నాన్న భారతీయుడే కాబట్టి, సునీత విలియమ్స్ పేరు కూడా సునీత కాబట్టి ఆమె భారతీయురాలే. అందు గురించి చాలా మంది సునీత గురించి ఆరా తీస్తున్నారు. ఆవిడ ఇంత పెద్ద ఘనకార్యం, లేదంటే ఇంత పెద్ద గొప్ప విషయాన్ని చాలా సునాశయంగా తీసుకొని వచ్చి అంత చాలా అలవోకగా ఆ ప్రయాణాన్ని 9 నెలలు గడిపి వచ్చిన విషయం గురించి చాలా మంది చర్చించుకుంటున్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా, ఈ వ్యోమగాములు ఇన్ని రోజులు రావడానికి లేటు. పైగా నాసా నుంచి వెళ్ళిన వాళ్ళు రిటర్న్ వచ్చేటప్పుడు స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఎక్స్ దగ్గర నుంచి బయటికి రావడం జరిగింది. ఎందుకు వచ్చారు, నాసా తీసుకునే వాళ్ళు నాసా ఎందుకు తీసుకురాలేదని ఒక రాజకీయ మలుపు అయితే జరుగుతూ ఉంది. రాజకీయ విషయాలను కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కావాలని వదిలేశారు, పట్టించుకోలేదు యుఎస్కి సంబంధించిన గవర్నమెంట్ అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. మరి అది ఎంతవరకు నిజమని పక్కన పెడితే, జనరల్గా నాసా అనేది ఒక ప్రభుత్వ సంస్థ. నాసాలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయి రాకెట్స్, అవన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నవి కాబట్టి, అంత ఖర్చు పెట్టలేదు కాబట్టి టెంపరరీగా వాళ్ళు ఒక ప్రైవేట్ సంస్థల మీద డిపెండ్ అయి ఉంటారు. సో బోలినర్ అనే ఒక సంస్థ, అలాగే స్పేస్ ఎక్స్ అనే సంస్థ, ఇవి కూడా ప్రముఖ రాకెట్ సంస్థలు. ఇవి జనరల్గా అంతరిక్షంలో జనాలను తీసుకువెళ్ళడానికి, తీసుకురావడానికి, మిలీనియర్స్ ను కూడా అంతరిక్షంలో ప్రయాణం చేయించడానికి కూడా ఈ సంస్థలు ఎప్పటి నుంచో ప్రయోగాలు చేస్తున్నాయి. సో ఇదే సంస్థలు ఇప్పుడు నాసాకి కూడా రాకెట్స్ ఇచ్చాయి. సో వెళ్ళినప్పుడు నాసా నుంచి వెళ్ళిన వాళ్ళు, అంటే బాయిలర్ నుంచి పంపించారు రాకెట్ సంస్థ. ఆ బాయిలర్ లైనర్, స్టాండర్డ్ లైనర్ నుంచి పంపించిన నాసా సంస్థ రిటర్న్ వచ్చేటప్పుడు స్పేస్ ఎక్స్ డ్రాగన్ సంస్థ నుంచి రిటర్న్ తీసుకురావడం జరిగింది. సో స్పేస్ ఎక్స్ సహాయం తీసుకోవడం అనేది కొత్త ఏమీ కాదు. గతంలో కూడా స్పేస్ ఎక్స్ డ్రాగన్ రాకెట్ సంస్థకు సంబంధించి చాలా పనులు కూడా నాసా చేసుకున్నారు. కానీ దీన్ని పొలిటికల్‌గా యూఎస్‌లో దీన్ని చాలా పొలిటికల్ రచ్చ నడుపుతూ ఉన్నారు. ఇంకా అది పక్కన పెడితే, సో ఇప్పటి వరకు చాలా మంది అంతరిక్షంలో ఉంటూనే ఉంటారు. ఇదేమి కొత్త గాదు. చాలా మంది అంతరిక్షంలో ఉంటూనే ఉంటారు. సో అలా అంతరిక్షంలో వెళ్ళిన వాళ్ళు ఒక వారానికి, లేదంటే 15 రోజులకి, నెల రోజులకి అలా వెళ్తూ వస్తూ ఉంటారు. అయితే సునీత విలియమ్స్ 8 రోజులకు మాత్రమే వెళ్ళినామె. రిటర్న్ రావడానికి 9 నెలలు ఎందుకు పట్టిందనంటే, కొన్ని సాంకేతిక లోపాలు ఉండడం వల్ల. సో ఆమెను తీసుకొని వస్తే వాళ్ళిద్దరికీ కూడా, ఆమెనే కాదు ఆమెతో పాటు వెళ్ళినటువంటి మిగిలిన విల్మోర్ తనని తీసుకొని వస్తే కొన్ని సంఘటనలు, లేదంటే ప్రాణాంతకంగా కూడా మారుతుందేమో అన్న భయానికి వాళ్ళని తీసుకురాకుండా అలానే వదిలేశారు. అలా అని చెప్పి 8 నెలల కోసం వెళ్ళిన వాళ్ళు అక్కడ ఎలా ఉండుతారు ఏంటి అనంటే, అక్కడ అన్ని ఏర్పాట్లు ఉంటాయి. అంటే ఇతర దేశాలంతా కూడా ఎప్పుడు కూడా అంతరిక్షంకి వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి, సో అక్కడ అన్నిటికి సంబంధించిన సౌకర్యాలు, ఏర్పాట్లు చేసే ఉంటుంది స్పేస్. సో స్పేస్ సంస్థలు ఐఏఎస్ఎస్ఆర్ ఏదైతే ఉందో, ఇప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు ఒక నలుగురిని అక్కడికి పంపించింది. మన కొంతమంది అయితే వేరే వేరే దేశాల నుంచి ఆస్ట్రోనట్స్ నలుగురిని పంపించి, వచ్చేటప్పుడు వాళ్ళిద్దరిని అంటే ఇద్దరిని అక్కడ వదిలేసి మరో ఇద్దరితో పాటు తిరిగి రావడం జరిగింది. ఓవరాల్‌గా సో నలుగురు వెళ్ళి మళ్ళీ ఆ ఇద్దరు అక్కడ ఉండి, వీళ్ళిద్దరు ప్లస్ ఇంకో ఇద్దరు, మొత్తం నలుగురు మళ్ళీ భూమి మీదకి సేఫ్‌గా ల్యాండ్ అయ్యారు. సో సేఫ్‌గా ల్యాండ్ అయినప్పటి నుంచి చాలా మంది చాలా సంతోషంగా, హ్యాపీగా ఉన్నారు. ఇంకో విషయం తెలిసింది ఏంటంటే, ఇండియా నుంచి మొట్టమొదటిగా ఎవరు వెళ్ళారు ఆస్ట్రోనట్ అంటే రాకేష్ శర్మ అనే వ్యక్తి ఇండియా నుంచి మొట్టమొదటిసారిగా వెళ్ళారు. ఆయన ఇప్పటికీ బతికే ఉన్నారు. హి ఈజ్ అన్ అలైవ్. సో అతను సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సో అప్పట్లో ఇందిరాగాంధీ అడిగిందనమాట. సో ఉపరితలం నుంచి, స్పేస్ నుంచి భారతదేశం చూస్తూ ఉంటే మీకు ఎలా అనిపించిందనంటే,
సారే జహాసా అచ్చా అన్నట్టుగా ఆయన సమాధానం చెప్పాడు. అంటే సారే జహాసా అచ్చా అంటే మొత్తం అన్నిట్లో గూడా మన భారతదేశం చాలా అందంగా, చాలా ఆహ్, అద్భుతంగా కనిపించిందని ఆయన సమాధానం ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. సో, చంద్రమండలంలో లేదంటే గురుడు ఏదైతే ఉన్నారో గురుగ్రహంలో ఇప్పటికే మనకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో రాకెట్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వెళ్లి ల్యాండ్ చేశారు. నాసా గాని, రష్యన్ సంబంధించిన కొన్ని సంస్థలు ఐఎస్ఆర్ సంస్థలు అవి కూడా వెళ్లి ల్యాండ్ అయ్యాయి. సో, అంతరిక్షంలో జరుగుతున్నటువంటి ప్రయోగాలన్నీ కూడా ఇప్పటివరకు సత్ఫలితాలు ఇవ్వడం అనేది ఒక ఆనందకరం. ఎందుకంటే భూమి మనుగడ కోసం మనం ఏమైతే చేస్తున్నామో భూమి మనుగడ మనుషుల యొక్క భవిష్యత్తు ఏంటో తెలుసుకోవడానికి యంత్రనిక్షక ప్రయోగాలనేవి ఎంతగానో ఉపయోగపడతాయనేవి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక నిదర్శనం అని చెప్పొచ్చు.